ఎందుకు నేను కుట్ర అని మాట్లాడానంటే, ఒక డెలిబరేట్ గా మొట్టమొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తా వచ్చారు. ఇది కల్తీ లడ్డు ఒక విషయం, కెమికల్ తో తయారు చేసిన గీ ఒక విషయం. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతున్నాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్ గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు.